తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పేదలకు బియ్యం పంపిణీ చేయాలనే సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పథకం ప్రజాప్రతినిధుల పాలిట పోటలకు పూజలిచ్చే ప్రహసనంగా మారింది. ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్లో స్థానిక కార్పొరేటర్ జిన్నారం విఠలరెడ్డి చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం స్థానికులకు ముక్కుపై వెలివేసుకునేలా చేసింది. సామాజిక దూరం పాటించాలంటూ ప్రభుత్వం అధికారులు నెత్తి నోరు కొట్టుకొని చెబుతున్న దానికి ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆదర్శంగా నిలవాల్సిన కార్పొరేటర్ సామాజిక దూరం పాటించకుండా 300 మందిని ఒకే దగ్గర గుంపుగా గుమిగూడేలా చేసి కేవలం 20 మందికి మాత్రమే నామమాత్రంగా పంపిణీ చేసి చేతులు దులుపుకొని మమ అనిపించారు. దీంతో ఎంతో ఆశగా నిత్యావసర సరుకులు తీసుకువెళ్లేందుకు వచ్చిన పేదలు నెట్టూరుస్తూ వెనుదిరిగారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు ఫోటోలకు ఫోజులు ఇవ్వాలన్న విషయం మరిచి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రవర్తించాలని స్థానికులు కోరుతున్నారు. ఈరోజు చైతన్యపురి డివిజన్లో కార్మికులు లేబరు అందరూ అన్ని కూలి వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకు 3 అడుగుల దూరం పెట్టి పప్పు 5 కిలోల బియ్యము నూనె ప్యాకెట్ పప్పు ఇచ్చుకుంటూ అంత విధంగా చేస్తూ కేసీఆర్ ఆదేశాలతోటి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఆదేశాలతోటి ఇలా లాక్డౌన్ అది ఉన్నందుకు లాక్డౌన్ ఉన్నందుకు ఈరోజు పప్పు నూనె బియ్యం 5 కిలోల బియ్యం ఇస్తున్నా. పబ్లిక్ అందరికీ సరిపడిన సరుకులు తెచ్చినాం. అందరికీ ఇప్పుడు కొంతమంది కాలనీలలో కూడా కాలనీలలో ఇండాల కాడ కూడా ఇచ్చొస్తాను నేను, ఎందుకంటే అందరి మీద పడుతున్న ఉద్దేశంతో కాలనీ వైజ్గా అందరిని పిలిచి ప్రతి కాలనీ తీసుకుపోయి అందరికీ ఇచ్చే బాధ్యత తీసుకుందాం. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆదేశాలతోటి అందరూ ఎక్కడి నుంచో బతికిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ చేయాలంటే 5 కిలోల బియ్యము పప్పు నూనె ఇచ్చి చైతన్యపురి డివిజన్ ఇచ్చి నా సొంతంగా ఈరోజు చేస్తున్నా. ఏదైనా ఉన్నా కూడా అందరికీ అందుతట్టుగా చూస్తాను కోరుకుంటున్నాను.